మనసు నిష్కల్మషమైనదిగా ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే మనం దేనికోసం మనం ప్రయాస చెప్పండి? పరలోకాన్ని పొందుకోవాలైనా మరి ఆ పరలోకం పొందుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి నాకు సహోదరులతో నాకేంటి విభేదం? ఏ ఉండటానికి వీల్లేదు. ఏ ఉన్నా నువ్వు చేసిందంతా కూడా మరలా పోగొట్టుకొని పాతాళానికి వెళ్ళిపోవాల్సింది. నరకానికి వెళ్ళిపోవడానికి కాదు కదా ప్రభు నమ్ముకుంది మనం. మరి ఆ ప్రభువు దగ్గరికి రావటానికి ఎన్నో దాటుకొని వచ్చిన మనం ఇక్కడికి రాగానే ప్రక్కనే ఉన్న సహోదరుడితో మనకెందుకు చెప్పండి భేదాభిప్రాయాలు? ఎట్టి పరిస్థితుల్లో అలా మనం ఉంటే పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళలేము. ఎందుకంటే చిన్న బిడ్డల్లా మారిపోవాలి అన్నాడు ఆయన. అంటే పసిపిల్లల లాంటి మనస్తత్వం మనకు వచ్చేయాలి. పసిపిల్లల లాంటి మనస్తత్వం అంటే కక్షలు లేని, పగలు లేని, ద్వేషాలు లేని, అసూయలు లేని, ఈర్ష్యలు లేని ఆ స్వభావంలోనికి మనమంతా కూడా మారిపోవాలి. కనుక అవయవాలను అభ్యంతరపరిస్తే నరికివేయాలంటే నరికివేయమన్నాడు కనుక నరికేస్తా నేను. అయితే వీటిని మనసు నిష్కల్మషమైనదిగా ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే మనం దేనికోసం మనం ప్రయాస చెప్పండి? పరలోకాన్ని పొందుకోవాలైనా మరి ఆ పరలోకం పొందుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి నాకు సహోదరులతో నాకేంటి విభేదం? ఏ ఉండటానికి వీల్లేదు. ఏ ఉన్నా నువ్వు చేసిందంతా కూడా మరలా పోగొట్టుకొని పాతాళానికి వెళ్ళిపోవాల్సింది. నరకానికి వెళ్ళిపోవడానికి కాదు కదా ప్రభు నమ్ముకుంది మనం. మరి ఆ ప్రభువు దగ్గరికి రావటానికి ఎన్నో దాటుకొని వచ్చిన మనం ఇక్కడికి రాగానే ప్రక్కనే ఉన్న సహోదరుడితో మనకెందుకు చెప్పండి భేదాభిప్రాయాలు? ఎట్టి పరిస్థితుల్లో అలా మనం ఉంటే పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళలేము. ఎందుకంటే చిన్న బిడ్డల్లా మారిపోవాలి అన్నాడు ఆయన. అంటే పసిపిల్లల లాంటి మనస్తత్వం మనకు వచ్చేయాలి. పసిపిల్లల లాంటి మనస్తత్వం అంటే కక్షలు లేని, పగలు లేని, ద్వేషాలు లేని, అసూయలు లేని, ఈర్ష్యలు లేని ఆ స్వభావంలోనికి మనమంతా కూడా మారిపోవాలి. కనుక అవయవాలను అభ్యంతరపరిస్తే నరికివేయాలంటే నరికివేయమన్నాడు కనుక నరికేస్తా నేను. అయితే వీటిని